హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్న విధంగా నిఫ్టీ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఒక ప్యారలల్ ఛానల్లో అప్ ట్రెండ్ వెళ్తుంది. బట్ ఇక్కడ ఏమైంది, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చినందువల్ల మనం ఏం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో, 23,432 ఒక రెసిస్టెన్సు, ఇక్కడ గ్రీన్ కలర్ యారో మార్క్స్ కూడా మనం వేసి చూపించడం జరిగింది. గమనిస్తే ఈ విధంగా ఇక్కడ గమనించండి, ఈ యొక్క యారో మార్క్ని గమనించండి. ఏం చెప్పామో, ఒకవేళ ఈ రెసిస్టెన్స్ అబోవ్ ఓపెన్ అయితే కరెక్ట్గానే అలాగే ఓపెన్ అయినా, ఒకవేళ ఓపెన్ అయి 23,432ని ఒకవేళ సపోర్ట్ తీసుకుని రెస్పెక్ట్ చేస్తే అంటే ఈ విధంగా గమనించండి. ఇక్కడ సర్కిల్ వేస్తున్నాం, ఇక్కడ సేమ్ మనం యారో మార్క్లో చూపించిన విధంగా మిగతా యారో మార్క్స్ డిలీట్ చేస్తున్నాం మీకు అర్థం అవ్వాలని. ఈ విధంగా ఏమైంది, సపోర్టు రెస్పెక్ట్ చేసి ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి రెండు సర్కిల్స్. ఈ విధంగా రెసిస్టెన్స్ అబోవ్ ఓపెన్ అయినా, రెసిస్టెన్స్ కింద నుంచి పైకి వెళ్ళినా ఆ రెసిస్టెన్స్ని అగైన్ రెస్పెక్ట్ చేస్తే అదే మనకు సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ సపోర్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఏం చెప్పాము, ర్యాలీ అప్ సైడ్కి ఉంటుంది. అప్ సైడ్కి ఉంటూ మనం ఏం మాట్లాడుకున్నాం, ఈ విధంగా ఈ ప్యారలల్ ఛానల్లోకి నెక్స్ట్ ఎంటర్ అవుతుంది అనేసి. సో ఇప్పుడు మీరు గమనిస్తే మళ్ళీ అగైన్ ఈ యొక్క ట్రెండ్ మళ్ళీ ప్యారలల్ ఛానల్లోకి ఎంటర్ అయింది. సో ఫ్రెండ్స్, అందుకే నేను ఏం చెప్తానంటే, ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, మార్కెట్ ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అని చెప్తున్నాను. ఇప్పుడు బాగా గమనించండి, మన వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము నీట్గా ప్రతి ఒక్క వీడియోలో ట్రెండ్ లైన్స్ గురించి, సపోర్టు రెసిస్టెన్స్ గురించి, ఒక సపోర్టు రెసిస్టెన్స్ అప్ సైడ్కి బ్రేక్ అవుట్ అయితే ఎలా ఉంటుంది, డౌన్ సైడ్కి బ్రేక్ అవుట్ అయితే ఎలా ఉంటుంది, నిన్న ఈ సబ్జెక్టు గురించి కూడా నీట్గా చెప్పాం. ఒక ప్యారలల్ ఛానల్లో మార్కెట్ మూవ్ అవుతుంది, ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చింది, అగైన్ ఈ నిఫ్టీ ఆ ప్యారలల్ ఛానల్లోకి వెళ్తే మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంటుంది అని చెప్పాం. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనము 23,432 మనం చెప్పుకున్నట్లు జరిగిందని కాదు, ఎవరికైనా సపోర్టు రెసిస్టెన్స్ అర్థమైనప్పుడు 23,432 అనేది అది ఎవరు ప్రిడిక్షన్ చేసినా అక్కడే వస్తుంది ఆ వాల్యూ. సో అది మనము గుర్తించగలిగేంతగా మనం నేర్చుకోగలిగినలా. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ మనం డిలీట్ చేసి ప్రజెంట్ రేపటి మార్కెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, సో ఈరోజు ఈ వాల్యూని సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి మూవ్ అయింది. రేపు మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ అండ్ సపోర్ట్ ఏంటి అని మనం గమనిద్దాం. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేస్తున్నాం మీకు అర్థం అవ్వడానికి. మనం ఎటువంటి ఎడిటింగ్ కూడా చేయడం లేదు, ఎందుకోసం అంటే దీంతోపాటు మనం టూల్స్ ఎలా వాడుతున్నాం, ఏ విధంగా వాడుతున్నాం అనేసి మీకు అర్థం అవ్వడానికి. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ ఒక నీట్గా 75 డిగ్రీస్లో ఇంచుమించు ఒక అప్ ట్రెండ్ వెళ్తుంది, అర్థమవుతుందా? ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎప్పుడు మనకు బేరిష్ అవుతుంది అంటే, ఈ ట్రెండ్ ఈ విధంగా డౌన్ సైడ్కి బ్రేక్ అయితే మనకు అక్కడ ఏర్పడుతున్న క్యాండిల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. క్యాండిల్స్ ఏ విధంగా పడుతున్నాయి, బేరిష్ క్యాండిల్స్ అవుతున్నాయా లేదా, ఫాల్స్ క్యాండిల్స్ పడుతున్నాయా, అర్థమవుతుందా? సో అందుకు క్యాండిల్స్ గురించి కూడా అవగాహన ఉండాలా. వీటన్నిటి గురించి నెక్స్ట్ మన వీడియోస్లో సాటర్డే సండే సబ్జెక్ట్ పరంగా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నంతసేపు మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మేము మీ నుంచి కోరుకుంటున్నది కేవలం ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సబ్స్క్రైబ్స్, లైక్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్, మన వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంతకు తప్ప మీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రోత్ అది పెరిగి ఇంకా మేము మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు గమనిస్తే రేపు ఇంపార్టెంట్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, మనకు ఈ యొక్క వాల్యూ అవుతుంది. సో సపోర్టు ఎప్పుడైతే ఇది రెడ్ కలర్లో ఉందో ఇది మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ అయితే సేమ్, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక మనం మాట్లాడుకున్న విధంగా ఈ విధంగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూవ్ అయితే ఇది ఒక అప్ ట్రెండ్ ర్యాలీ ఉంటుంది, అర్థమవుతుందా? మళ్ళీ 23,900 అనేది కూడా మనకు ఒక రెసిస్టెన్సీ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ వాల్యూ వచ్చేసి మళ్ళీ 24,000 అనేది ఒక ఇంపార్టెంట్ మేకర్ బ్రేక్ జోన్ అవుతుంది నిఫ్టీ కోసం. సో ఫ్రెండ్స్, ఇది ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇలా అప్ ట్రైడ్కి వెళ్ళి అగైన్ డౌన్కి వస్తుంది. సో ఈ విధంగా మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నప్పుడే మార్కెట్ రేపు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ని ఇంతకుముందు వీడియోలో మనం మీరు చూపించాం చూడండి, నిన్న కూడా చెప్పాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా ఈ యొక్క వాల్యూని బ్రేక్అవుట్ ఇచ్చినా అగైన్ అక్కడ సపోర్ట్ తీసుకుంటేనే అప్ సైడ్ మూవ్ ఉంటుంది అనేసి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే
ఇక్కడ మిడిల్లో కానీ లేదా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇది మనకి అగైన్ సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఈ విధంగా డౌన్ సైడ్కి ఉంటుంది మూమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి మనము రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం, మీకు అర్థం అవ్వాలని. దాని తర్వాత ఒకవేళ ఈ మిడిల్లో ఎక్కడన్నా ఓపెన్ అయ్యి ఈ విధంగా వచ్చి ఈ సపోర్ట్ని రెసిస్టెన్స్ తీసుకున్నా లేదా ఆ సపోర్ట్కి దగ్గరలో ఓపెన్ అయినా ఈ విధంగా అప్ ట్రెండ్ ఉంటుంది మళ్ళీ మనకి. సో ఇప్పుడు సింపుల్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో 23,707 దగ్గర దానికి అబోవ్ ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుంది, బిలో ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఈ రెండింటిలో మీరు కనిపెట్టాల్సిండేది సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ అండ్ ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది. నిన్నటి వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పినాను ఏమని, ట్రెండ్ అప్ ట్రెండే ఉంది అనేసి. సో జస్ట్ ఇది మీరు ఐడెంటిఫై చేయగలిగినప్పుడే మీకు మంచి ప్రాఫిట్స్ కానీ ఉంటుంది, లేదా చిన్న స్టాప్ లాస్ ఇస్తూ పెద్ద ప్రాఫిట్స్ తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, మనం చెప్పిన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి. మీ నుంచి ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే కోరుకుంటున్నాం, కేవలం సబ్స్క్రైబ్ మాత్రమే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.